రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే. మధువనము నీకై వేచి చూసే రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే. ఆబు తీర్థము నిన్నే పిలిచే రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే రావాల్సిందే రావాల్సిందే. నలువైపులా నేడు దుఃఖం నిండే, నీతో అవసరం ఎంతో ఉంది. నలువైపులా నేడు దుఃఖం నిండే, నీతో అవసరం ఎంతో ఉంది. జగతిలో నావా జగతిలో నావా దరి చేర్చరావా. రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే రావాల్సిందే రావాల్సిందే. వ్యాకులమే నేడు ధరతి వాసి, ఇంటింటా చింత ప్రతి ఇంటా నిరాశ. వ్యాకులమే నేడు ధరతి వాసి, ఇంటింటా చింత ప్రతి ఇంటా నిరాశ. ఆనందవర్షం ఆనందవర్షం కురిపించే నీవు. రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే రావాల్సిందే రావాల్సిందే. జగమంత నీకై ఎదురు చూసే, స్వీకారో బాబా ఆహ్వాన పిలుపు. జగమంత నీకై ఎదురు చూసే, స్వీకారో బాబా ఆహ్వాన పిలుపు. నిన్నే పిలిచే నిన్నే పిలిచే పిల్లలమై మేము. రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే. ఆబు తీర్థము నిన్నే పిలిచే రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే. మధువనము నీకై వేచి చూసే రావోయి బ్రహ్మ బాబా మాకై రావాల్సిందే 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 రావాల్సిందే. ఓం శాంతి. మురళీ డేట్ 14/2/2026. మధురమైన పిల్లలారా, మీరు సర్వోత్తమ సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు. మీకు స్వయం భగవంతుడు అభినందనలు తెలియచేస్తూ ఉన్నారు.
ప్రశ్న: తండ్రి సంగమయుగంలోనే పిల్లలకు సృష్టి యొక్క సమాచారం వినిపిస్తారు, సత్యయుగంలో కాదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే సత్యయుగమైతే ఆది సమయము. ఆ సమయంలో మొత్తం సృష్టి యొక్క సమాచారము, అంటే సృష్టి యొక్క ఆది మధ్యాంత్యములో జ్ఞానం ఎలా వినిపించాలి. ఎప్పటి వరకు సృష్టి చక్రం రిపీట్ అవ్వదో అప్పటి వరకు సమాచారాన్ని ఎలా వినిపించగలరు? సంగమయుగంలోనే పిల్లలు మీకు తండ్రి ద్వారా పూర్తి సమాచారం వింటారు. జ్ఞాన మూడవ నేత్రం మీకు మాత్రమే లభిస్తుంది. ఓం శాంతి. ఈరోజు త్రిమూర్తి శివ జయంతి, సో బ్రాహ్మణ జయంతి, సో సంగమయుగ జయంతి యొక్క శుభదినము. ఈశ్వరీయ జన్మసిద్ధ అధికారపు గ్రీటింగ్స్ కూడా బాబా అందరికీ ఇవ్వలేరు. శిబాబా ఎవరు, వారి నుండి ఏం లభించాలి అనేది తెలియని వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటప్పుడు వారు గ్రీటింగ్స్ని ఎలా అర్థం చేసుకోగలరు? కొత్త పిల్లలు బొత్తిగా అర్థమే చేసుకోలేరు. ఇది జ్ఞాన డ్యాన్సు. శ్రీకృష్ణుడు డ్యాన్స్ చేశాడని అంటారు కదా. ఇక్కడ పిల్లలు రాధాకృష్ణుడుగా తయారయ్యి డ్యాన్స్ చేస్తారు, కానీ డ్యాన్స్ చేసే విషయమే లేదు. వారైతే అక్కడ సత్యయుగంలో బాల్యంలో యువరాజు యువరాణులతో కలిసి డ్యాన్స్ చేస్తారు. వీరు బాప్ దాదా అని పిల్లలకు తెలుసు. దాదాను గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఈ దాదా దైహిక ఫాదర్. ఇక్కడిది వండర్ఫుల్ విషయము. ఆ దాదా ఆత్మీకమైన వారు మరియు వీరు దైహికమైన వారు. వీరిని బాప్ దాదా అని అంటారు. తండ్రి నుండి దాదా ద్వారా వారసత్వం లభిస్తుంది. వారసత్వం అయితే గ్రాండ్ ఫాదర్దే. ఆత్మలందరూ సోదరులు కనుక వారసత్వం తండ్రి నుండి లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఆత్మలైన మీకు శరీరము కర్మేంద్రియాలు ఉన్నాయి. నన్ను నిరాకారుడు అని అంటారు. నాకు తప్పకుండా శరీరం కావాలి. అప్పుడే కదా నేను పిల్లలకు రాజయోగం నేర్పిస్తాను. మనుషుల నుండి దేవతలుగా, పతీత్ నుండి పావనంగా తయారయ్యే మార్గం తెలిపిస్తాను. లేక మలినమైన బట్టలు శుభ్రం చేస్తాను. తప్పక గొప్ప చాకలై ఉండవచ్చు. పూర్తి విశ్వంలోని ఆత్మలను మరియు శరీరాలను శుభ్రం చేస్తారు. జ్ఞాన యోగాలతో మీ ఆత్మలు శుభ్రం చేయబడతాయి. ఈరోజు పిల్లలైన మీరు వచ్చారు. మేము శివబాబాకు అభినందనలు చెప్పటానికి వచ్చామని మీకు తెలుసు. మీరు ఎవరికైతే గ్రీటింగ్స్ ఇస్తారో ఆ తండ్రి కూడా పిల్లలైన మీకు గ్రీటింగ్స్ ఇస్తారు. ఎందుకంటే మీరు చాలా సౌభాగ్యశాలి బ్రాహ్మణ కులభూషణులు. దేవతలు కూడా మీ అంత ఉత్తములు కాదు. బ్రాహ్మణులు దేవతల కంటే ఉత్తమం అయినవారు. ఉన్నతోన్నతమైన తండ్రి తర్వాత వారు బ్రహ్మతనులో వస్తారు. వారి పిల్లలైన మీరు ఉన్నతోన్నతమైన బ్రాహ్మణులుగా అవుతారు. బ్రాహ్మణులు శిఖ అంటే పిలక, దేవతలు దాని కింద ఉంటారు. అందరికంటే పైన బాబా ఉంటారు. బాబా పిల్లలైన మీకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు బ్రాహ్మణులు బ్రాహ్మణీలుగా చేశారు. ఈ లక్ష్మీనారాయణులకు ఎన్ని మందిరాలు తయారు చేశారో చూడండి. శిరస్సు వంచి నమస్కరిస్తారు. వారు కూడా మనుషులే అని భారత్వాసీలకు తెలియాలి. లక్ష్మీనారాయణ ఇరువురు వేరువేరే. ఇక్కడైతే ఒకే మనిషికి 2 పేర్లు పెడతారు. ఒకరి పేరు లక్ష్మీనారాయణ అంటే తమను చతుర్భుజ విష్ణువు అని చెప్పుకున్నట్లే కదా. లక్ష్మీనారాయణ లేక రాధాకృష్ణ అనే పేర్లు పెట్టుకుంటారు. మరి చతుర్భుజులయ్యారు కదా. ఆ విష్ణువు అయితే సూక్ష్మవతనం యొక్క లక్ష్యము. మీరు విష్ణుపురికి అధిపతిగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణులు విష్ణుపురికి యజమానులు. విష్ణువుకు 4 భుజాలు ఉంటాయి. 2 లక్ష్మివి, 2 నారాయణుడివి. మేము విష్ణుపురికి యజమానిగా అవుతామని మీరు అంటారు. మంచిది. తండ్రిని మహిమ చేసే పాట వినిపించండి.
మొత్తం ప్రపంచంలో ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఒక్కరికి తప్ప మరెవ్వరికీ ఇంత మహిమ లేదు. నెంబర్ వారుగా అయితే ఉండనే ఉన్నారు. అందరికంటే ఎక్కువ సర్వోత్తమ మహిమ ఉన్నతోన్నతమైనటువంటి పరంపిత పరమాత్మది. మీ అందరూ వారి పిల్లలు. మేము ఈశ్వరీయ సంతానమని మీరంటారు. ఈశ్వరుడు అయితే స్వర్గ రచయిత. మరి మీరు నరకంలో ఎందుకు పడి ఉన్నారు? ఈశ్వరుని జన్మ ఇక్కడ జరిగింది. మేము క్రైస్టు యొక్క క్రిస్టియన్ అని క్రైస్తవులు అంటారు. మేం పరంపిత పరమాత్మ శివునికి డైరెక్ట్ పిల్లలమని భారత్వాసీలు మర్చిపోయారు. పిల్లలను తమవారిగా చేసుకొని తర్వాత రాధ్య భాగ్యము ఇవ్వటానికి తండ్రి ఇక్కడికి వస్తారు. ఈరోజు బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎందుకంటే కొత్తవారు కూడా చాలామంది ఉన్నారు. వీరికి అర్థం చేసుకోవటం కష్టమవుతుంది. అయినప్పటికీ స్వర్గవాసులుగా అవుతారు. స్వర్గంలో సూర్యవంశీ రాజు రాణి కూడా ఉంటారు. దాసదాసీలు కూడా ఉంటారు. ప్రజలు కూడా ఉంటారు. వారిలో కొందరు పేదవారు, కొందరు షావుకారులు ఉంటారు. వారికి కూడా దాసదాసీలు ఉంటారు. మొత్తం రాజధాని ఇక్కడ స్థాపన అవుతుంది. ఇది ఎవ్వరికీ తెలియదు. అందరి ఆత్మ తమో ప్రధానంగా ఉంది. జ్ఞాన మూడవ నేత్రం ఎవ్వరికీ లేదు. ఇప్పుడు తండ్రి మహిమ విన్నారు. వారు అందరికీ తండ్రి, భగవంతుణ్ణి తండ్రి అంటారు. అనంతమైన సుఖం ఇచ్చే తండ్రి. ఇదే భారతదేశంలో అనంతమైన సుఖం ఉండేది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులు చిన్నతనంలో రాధాకృష్ణులు. స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులనే పేరు వస్తుంది. ఈ భారతదేశంలో 5000 సంవత్సరాల క్రితం దేవతల రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణుల రాజ్యం తప్ప ఇంకెవ్వరి రాజ్యమూ లేదు. ఏ ఖండమూ లేదు. లక్ష్మీనారాయణులు గత జన్మలో ఎటువంటి కర్మ చేశారని ఇప్పుడు భారతీయులకు కూడా తప్పకుండా తెలియాలి. బిర్లా ఎటువంటి కర్మ చేసి ఇంత ధనవంతుడయ్యారని అంటారు కదా. గత జన్మలో తప్పక దాన పుణ్యాలు చేసి ఉండవచ్చని అంటారు. కొందరి వద్ద చాలా ధనం ఉంటుంది. కొందరి వద్ద తినడానికి కూడా ఉండదు. ఎందుకంటే అలాంటి కర్మలు చేశారు. కర్మలనైతే ఒప్పుకుంటారు కదా. కర్మ అకర్మ వికర్మల గతిని గీతా భగవానుడు వినిపించారు. వారి మహిమను విన్నారు. శివ భగవానుడు ఒక్కరే. మనుషుల్ని భగవంతుడని అనరు. ఇప్పుడు తండ్రి ఎక్కడికి వచ్చారు? ఎదురుగా మహాభారత యుద్ధం నిలబడి ఉందని అర్థం చేయిస్తూ ఉన్నారు. కనుక మధురాతి మధురమైన తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. వీరిని దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు. శ్రీబాబాని దుఃఖంలో అందరూ స్మృతి చేస్తారు. సుఖంలో ఎవ్వరూ గుర్తు చేసుకోరు. స్వర్గంలో దుఃఖం లేదు. అక్కడ తండ్రి నుండి పొందిన వారసత్వం ఉండేది. 5000 సంవత్సరాల ముందు శ్రీబాబా వచ్చినప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. ఇప్పుడు నరకం ఉంది. శ్రీబాబా స్వర్గం తయారు చేయడానికి వచ్చారు. ప్రపంచానికైతే తెలియనే తెలియదు. మేమందరము అందులము అంటారు. అందులకు ఊతకర్ర అయిన ప్రభువు, రండి, మీరు వచ్చి అందులకు కన్నులు ప్రదానం చెయ్యండి అనని పిలుస్తారు. పిల్లలైన మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. ఆత్మలైన మనము ఎక్కడ ఉంటామో అది శాంతిధామము. అక్కడ తండ్రి కూడా ఉంటారు. ఆత్మలైన మీరు మరియు మేము ఉంటాము. వీరి ఆత్మకు చెప్తాను, నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రినే. అక్కడ ఉంటాను. మీరు పునర్జన్మల పాత్రను అభినయిస్తారు. నేను అభినయించను. మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. నేను అవ్వను. మీరు 84 జన్మలు తీసుకోవలసి వస్తుంది. హే పిల్లలు, మీకు మీ జన్మల గురించి తెలియదని
మీకు అర్థం చేయించాను. 84 లక్షల జన్మలని అంటారు. ఇది అసత్యమైన విషయము. నేను జ్ఞానసాగరుణ్ణి, పతిత పావనుణ్ణి. అందరూ పతితంగా ఉన్నప్పుడు నేను వస్తాను. అప్పుడే వచ్చి సృష్టి యొక్క ఆది మధ్యంత్యాల రహస్యం అర్థం చేయించి త్రికాలదర్శిగా చేస్తాను. మొట్టమొదట మనుషుల్ని ఎలా రచించారు, భగవంతుడు సృష్టిని ఎలా రచించాడు అని చాలామంది అడుగుతారు. ఒక శాస్త్రంలో కూడా వ్రాశారు. ప్రళయం జరిగింది. తర్వాత సాగరంలో రావి ఆకు మీద బాలుడు శ్రీకృష్ణుడు వచ్చాడు. ఇటువంటి విషయం ఏదీ లేదని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది అనంతమైన డ్రామా. సత్యత్రేతాయుగాలు పగలు, ద్వాపర కలియుగాలు రాత్రి. పిల్లలు తండ్రికి అభినందనలు తెలియచేస్తారు. తండ్రి తతత్వం అని అంటారు. మీరు కూడా 100% దుర్భాగ్యశాలుల నుండి 100% సౌభాగ్యశాలీలుగా అవుతారు. భారత్వాసీలైన మీరే అలా ఉండేవారు. కానీ మీకు తెలియదు. తండ్రి వచ్చి తెలిపిస్తారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. నేను వచ్చి తెలిపిస్తాను. మీరు 84 జన్మలు తీసుకున్నారు. తండ్రి మీకు సంగమయుగంలో సృష్టి చక్రం గురించిన మొత్తం సమాచారం వినిపిస్తారు. సత్యయుగంలో ఏమీ వినిపించరు. ఏ సమయంలో అయితే సృష్టి యొక్క ఆది మధ్య అంతము పూర్తి అవ్వనే లేదో ఆ సమాచారాన్ని ఎలా అర్థం చేయించాలి? నేను అంతిమంలో కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. శాస్త్రాలలో యుగే యుగే అని వ్రాశారు. శ్రీకృష్ణ భగవాను వాచ అని గీతలో వ్రాశారు. అన్ని ధర్మాల వాళ్ళు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడని ఒప్పుకోరు. భగవంతుడు నిరాకారుడు కదా. వారు ఆత్మలందరికీ తండ్రి. తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ఆత్మలైన మనమంతా సోదరులు. పరమాత్ముణ్ణి సర్వవ్యాపి అనటం వల్ల ఫాదర్హుడ్ అయిపోతుంది. ఫాదర్కు ఎప్పుడైనా వారసత్వం లభిస్తుందా ఏమి? వారసత్వం పిల్లలకి లభిస్తుంది. ఆత్మలైన మీరందరూ పిల్లలు. తండ్రి వారసత్వం తప్పకుండా కావాలి. హద్దు వారసత్వంతో మీరు రాజీ అవ్వరు. అందుకే పిలుస్తారు. మీ కృపతో సుఖపు గనులు లభించాయని అంటారు. ఇప్పుడు మళ్ళీ రావణుని ద్వారా దుఃఖం లభించటం వల్ల పిలుస్తూ ఉన్నాము. అందరి ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే దుఃఖం కలిగింది. అందుకే వచ్చి సుఖం ఇవ్వండి అని బాబాని గుర్తు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ జ్ఞానం ద్వారా స్వర్గానికి యజమానిగా అవుతారు. మీకు సద్గతి కలుగుతుంది. అందుకే సర్వుల సద్గతి దాత తండ్రి ఒక్కరే అని మహిమ చేయబడుతుంది. ఇప్పుడు అందరూ దుర్గతిలో ఉన్నారు. తర్వాత అందరి సద్గతి అవుతుంది. లక్ష్మీనారాయణ రాజ్యం ఉన్నప్పుడు మీరు స్వర్గంలో ఉండేవారు. మిగిలిన వారందరూ ముక్తిధామంలో ఉండేవారు. ఇప్పుడు మనము తండ్రి ద్వారా రాజయోగం నేర్చుకుంటున్నాము. తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పం యొక్క సంగమంలో నేను మిమ్మల్ని చదివిస్తాను. మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తాను. శివరాత్రి ఎప్పుడు జరిగిందో అది తెలియాలి. ఇప్పుడు పిల్లలైన మీకు రహస్యాలన్నీ అర్థం చేయిస్తాను. శివరాత్రి ఎప్పుడు జరిగిందో అది తెలియాలి. ఏం జరిగింది, శివబాబా ఎప్పుడు వచ్చారో ఏమీ తెలియదు. అంటే రాతి బుద్ధి కలవారే కదా. ఇప్పుడు మీరు పారస్ బుద్ధి కలిగిన వాళ్ళుగా అవుతారు. భారతదేశంలో పారస్పురిక బంగారు యుగం ఉండేది. లక్ష్మీనారాయణలను కూడా భగవాన్ భగవతి అంటారు. వారికి భగవంతుడు వారసత్వం ఇచ్చారు, మళ్ళీ ఇస్తూ ఉన్నారు. మిమ్మల్ని మళ్ళీ భగవాన్ భగవతిగా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మీ చాలా జన్మల అంతిమ జన్మ.
తండ్రి చెప్తూ ఉన్నారు, వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. దీనిని రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. అవన్నీ మెటీరియల్ యజ్ఞాలు. ఇది జ్ఞానం యొక్క విషయం. ఇందులో తండ్రి వచ్చి మనుషుల్ని దేవతలుగా చేస్తారు. శివబాబా వచ్చినందుకు మీకు అభినందనలు తెలుపుతారు. నేను ఒంటరిగా రానని బాబా మళ్ళీ చెప్తూ ఉన్నారు. నాకు శరీరం కావాలి. బ్రహ్మ తనువులో రావాల్సి వచ్చింది. మొట్టమొదట సూక్ష్మవతనం రచించాలి కనుక ఇతనిలో ప్రవేశించినాను. ఇతడైతే పతితంగానే ఉండేవాడు. 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యారు. అందరూ పిలుస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను మళ్ళీ పిల్లలైన మీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చాను. తండ్రే భారతదేశానికి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి స్వర్గ రచయిత కనుక తప్పక స్వర్గాన్ని కానుకగా ఇస్తారు. ఇప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా తయారవుతున్నారు. ఇది పాఠశాల. భవిష్యత్తులో మనుషుల నుండి 21 జన్మలకు దేవతలుగా తయారు చేస్తుంది. 21 తరాలు మీరు సుఖం పొందుతారు. అక్కడ అకాల మృత్యు ఉండదు. శరీర ఆయుష్ పూర్తి అయినప్పుడు సాక్షాత్కారం అవుతుంది. ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటారు. సర్పం ఉదాహరణ కూడా ఉంది కదా. పిల్లలు మీరిప్పుడు తండ్రికి అభినందనలు తెలియచేస్తారు. తండ్రి తిరిగి మీకు అభినందనలు ఇస్తారు. ఇప్పుడు మీరు దుర్భాగ్యశాలీలుగా నుండి సౌభాగ్యశాలీలుగా తయారవుతూ ఉన్నారు. పతిత మనుషుల నుండి పావన దేవతలుగా తయారవుతారు. చక్రం తిరుగుతూ ఉంటుంది. ఇది పిల్లలైన మీకు అర్థం చేయించాలి. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది. సత్యయుగంలో జ్ఞానం అవసరం ఉండదు. ఇప్పుడు మీరు దుర్గతిలో ఉన్నారు. అప్పుడు ఈ జ్ఞానంతో సద్గతి లభిస్తుంది. తండ్రే వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. సర్వులకు సద్గురు ఒక్కరే. పోతే భక్తి మార్గం యొక్క కర్మకండలతో ఎవరికీ సద్గతి కలగదు. అందరూ మెట్లు దిగవలసిందే. భారతదేశము సతో ప్రధానంగా ఉండేది. తర్వాత 84 జన్మలు తీసుకోవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మీరు ఎక్కాల్సి ఉంటుంది. తమ ఇళ్ళైన ముక్తిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకం పూర్తి అవుతుంది. ఈ పాత ప్రపంచం సమాప్తమైపోతుంది. భారత్ను అవినాశి ఖండమని అంటారు. తండ్రి యొక్క జన్మస్థానము ఎప్పటికీ సమాప్తమవ్వదు. మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ వస్తారు. వచ్చి రాజ్యం చేస్తారు. పావనులు మరియు పతితులు భారత్లోనే ఉంటారు. 84 జన్మలు తీసుకుంటూ పతితమైపోయారు. యోగుల నుండి భోగులుగా అయ్యారు. ఇది రౌరవ నరకము, మహా దుఃఖం యొక్క సమయము. ఇప్పుడు ఇంకా చాలా దుఃఖము రానున్నది. ఇది అనవసరపు రక్తపాట. కూర్చొని ఉండగానే బాంబులు పడతాయి. మీరేం అపరాధం చేశారు? అనవసరంగా అందరి వినాశనం అయిపోతుంది. పిల్లలు వినాశనం యొక్క సాక్షాత్కారం చేసుకున్నారు. ఇప్పుడు మీరు సృష్టి చక్ర జ్ఞానం తెలుసుకున్నారు. మీ వద్ద జ్ఞాన కత్తి, జ్ఞాన ఖడ్గం ఉన్నాయి. మీరు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు. బాబా ప్రజాపిత కూడా. కల్పకృతం కూడా మీరు ముఖవంశావళిని రచించినారు. వీరు తండ్రి చెప్తూ ఉన్నారు, నేను కల్పకల్పము వస్తాను. ఇతనిలో ప్రవేశించి మిమ్మల్ని ముఖవంశాడిగా తయారు చేస్తాను. బ్రహ్మ ద్వారా స్వర్గస్థాపన చేస్తాను. స్వర్గంలో అయితే భవిష్యత్తులోనే వెళ్తారు. చీచీ ప్రపంచమైతే సమాప్తమైపోవాలి. అనంతమైన తండ్రి వచ్చేదే కొత్త ప్రపంచాన్ని రచించటానికి. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పిల్లలైన మీకోసం అరచేతిలో స్వర్గాన్ని తీసుకువచ్చాను. మీకు ఎటువంటి కష్టము ఇవ్వను. మీ అందరూ ద్రౌపదీలు. అచ్చా, मीठे मीठे सिक्कीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్ నమస్తే నమస్తే। ధారణ: మేము దేవతల కంటే సర్వోత్తమ బ్రాహ్మణులము ఆత్మీక నశాలో ఉండాలి। జ్ఞాన యోగాలతో ఆత్మను స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి। అందరికీ శ్రీబాబా అవతరణ యొక్క అభినందనలు తెలిపించాలి। తండ్రి పరిచయం తెలిపించి పతిత్ నుండి పావనంగా తయారు చేయాలి। శత్రువైన రావణుని నుండి ముక్తి చేయాలి। వరదానము: విస్తారం యొక్క రంగురంగుల విషయాల నుండి దూరమై కష్టాన్ని సహజం చేసే సహజ్యోగి భవ। ఎప్పుడైతే తండ్రిని చూసే బదులు విషయాలను చూడటంలో ఉండిపోతారో అప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి। అప్పుడు సహజమైన విషయం కూడా కష్టంగా అనుభవం అవుతుంది। ఎందుకంటే విషయాలు వృక్షం వంటివి, తండ్రి బీజము। ఎవరైతే విస్తారాన్ని చేతిలో తీసుకుంటారో వారు తండ్రిని దూరం పెట్టేస్తారు। తర్వాత విస్తారం ఒక వలగా తయారైపోతుంది, అందులో చిక్కుకుపోతారు। విషయాలనే విస్తారమైన రంగురంగుల తమ వైపుకి ఆకర్షిస్తూ ఉంటాయి। అందుకే బీజరూపుడైన తండ్రి స్మృతిలో బిందువు పెట్టి విషయాల నుండి దూరమైతే సహజ్యోగిగా అయిపోతారు। స్లోగన్: నేను నాది అనే మలినాన్ని సమాప్తి చేయటమే రియల్ గోల్డ్గా తయారవ్వటం। అవ్యక్త సూచన: ఇప్పుడు అందరూ కలిసి ఏకమతంతో సేవ యొక్క ఏ కార్యంనైనా ఆడంబరంగా ముందుకు తీసుకువెళ్ళండి। ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క సహయోగంతో శుభకామనలు శుభభావనలతో సేవలను కోలాహలంగా చేయండి। ఒకవేళ ఎవరైనా నోటితో చెప్పలేకపోతే మనసా వాయుమండలం ద్వారా సుఖపు వృత్తి సుఖమయ స్థితి ద్వారా సుఖమయ ప్రపంచం తయారు చేయాలి। ఎక్కడికి వెళ్ళలేకపోతే ఆరోగ్యం బాగలేకపోతే అప్పుడు ఇంట్లో కూర్చొని ఈ సేవ చేయండి। సేవలో తప్పక సహయోగి అవ్వండి। అప్పుడు అందరి సహయోగంతో సుఖమయ ప్రపంచం తయారవుతుంది। అచ్చా, ఓం శాంతి। శివని ఆగమనం విశ్వానికి సుదినమయ్య, కలియుగ అంధకారం చీల్చిన జ్ఞాన సూర్యుడవయ్యా। పరమధామ వదిలి వచ్చావు పతిత పావనుడవయ్యా, బ్రహ్మతనువులో మమ్ము కలిసావు భాగ్య విధాతవయ్యా। ఓ శివ బాబా నీరాక మాకు వరమయ్యా। 5000 ఏళ్ల కల్పంలో ఎడబాసిన బంధం ఇది, దేహమే నేను అనుకుని మైమరచిన మోహం ఇది। నీ దివ్య దృష్టితో బాబా అజ్ఞాన పొరలు వీడేను, నేను జ్యోతి బిందు ఆత్మనని సత్యం ఇప్పుడు తెలిసెను। నువ్వు సాగరుడడు, మేము నీ ప్రేమల హరుడమయ్యా। జన్మ జన్మల పాపాలు కడిగి జ్ఞాన గంగవయ్యా। శివని ఆగమనం విశ్వానికి సుదినమయ్యా, కలియుగ అంధకారం చీల్చిన జ్ఞాన సూర్యుడవయ్యా। నిరాకార జ్యోతివి నీవు, దివ్య జన్మదినమిది। భాగీరథుడైన బ్రహ్మయే నీకు వాహనమైనది। మధురమైన మురళీ గానం మా వినిపించావయ్యా, రాజయోగ బలముతో మమ్ము స్వరాజ్య అధికారుల చేసావయ్యా। వికారాలను జయించే వికర్మజీతులము మేమే, శివశక్తి పాండవ సేనగా సేవలో నిలిచాము మేమే। శివని ఆగమనం విశ్వానికి సుదినమయ్యా, కలియుగ అంధ
ప్రతిజ్ఞం శాంతియే మాభరణం నరుని నుండి నారాయణునిగా సాగే ఈ పరివర్తనం సంగమయుగమే శ్రేష్టమని స్మృతిని మాకిచ్చావు రాతి నుండి రత్నలుగా మమ్ము మలిచావు